గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడే వచ్చిన ముగ్గురం కానీ ఇద్దరమే ఉన్నాం. సుదర్శన్ గారు అలా వెళ్ళారు, చూస్తుండగానే మాయమయ్యారు. అటు వెళ్ళారా? ఎంత ప్రమాదం! అమ్మయ్యా, ఇక్కడే ఉన్నారు. నేనెక్కడికి వెళ్ళారండి? ఇక్కడే ఉన్నానుగా. మీకు తెలీదా? ఇలా వెళ్ళారు, అలా చూస్తూ ఉండగా మాయమయ్యారు. ఏమిటి? నిజంగానా? నాకు తెలియకుండానే నేను మాయమయ్యాను. సుందరం, మనుషుల్ని మాయం చేసే శక్తి నీకుందా? నీ వంటి సైంటిస్ట్ ఉండడం నిజంగా మా అదృష్టం. మీరు చూసిన పరికరం చాలా అపాయకరమైంది. పైగా నేను చేసేది ప్రయత్నం మాత్రమే. నేను ఊహించిన దానికంటే సాధించింది చాలా తక్కువ. అంతటి ఘనకార్యాలు సాధించాలంటే నా వల్ల ఏమవుతుంది అంటే దానికి బోలెడంత డబ్బు కావాలి. అమెరికా వెళ్ళి ఎన్నో కొత్తవి ఇంకా నేర్చుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నా బూటి వాడికి ఎలా సాధ్యమవుతుంది? డోంట్ వరీ సుందరం, ఆ బాధ్యత నాకు వదిలే. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఇజ్ ఇట్? సుదర్శనం గారు, మీ బోటి సహృదయులు ఎందరుంటారు? మీ ఈ ప్రోత్సాహం నన్ను పునర్జీవితుణ్ణి చేసి, మీ సహాయం వల్ల ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేని ప్రక్రియలు కనిపెడతారు. లోక కళ్యాణానికి ఎంతో సహాయపడగలరు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేదు. అంతవరకు మేము బ్రతికుండాలి కదా. ఈలోగా ఏమైపోతారండి? చూస్తున్నావుగా సుందరం, మన పట్టణంలో ఎన్ని దోపిడీలు, దొంగతనాలు. ప్రభుత్వం కూడా చాలా ఆందోళన పడుతూ ఉంది. అమెరికాలో దొంగల్ని పట్టడానికి ఏవో మెషిన్స్ ఉన్నాయట. అలాంటిది ఒక్కటి కనుక మనకుంటే అది కష్టమైన పని. అయినా మీరు చేస్తున్న సహాయానికి అదెంత? అలాగే సాధిస్తాను, తప్పకుండా తెస్తాను. థ్యాంక్ యూ సుందరం. సుందరం, రెడీయేనా? నేను రెడీ నాన్నగారు. దూర ప్రయాణం ఎలా వెళ్తావో ఏం పర్వాలేదు నాన్నగారు. ఇంకా బెడ్డింగ్ పట్టించలేదు. బెడ్డింగ్ సరే గాని ఈ సామానంతా ఏమిటి? దూర ప్రయాణం, బాణం వరదో అన్నారు. గొడుగు ఉండొద్దు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిసినోడు భోజనం ఉండొద్దు, కాసిన దాహం తాగడానికి మంచినీళ్ళు ఉండొద్దు. పిలిస్తే అమ్మవు నువ్వుండొద్దు, నువ్వు కూడా ప్రయాణంగా మరి. అది కాదమ్మా, ఇన్ని సామాన్లు ప్లేన్ లో తీసుకెళ్ళనివ్వరు. ఈ భోజన సదుపాయాలన్నీ ప్లేన్ లోనే చేస్తారు. అది కాదురా. నువ్వు ఊరుకో, ఇదొక వెర్రి. బైరాగే ఇదిగో ఏమండి, అది కాదండి. వెర్రి ముఖం వేడుకు చూడబోతు ఏడవడానికి ఇద్దరు, నవ్వడానికి ఇద్దరు అన్నట్ట. అలాగా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇలాంటివన్నీ? నాకు ఇదే పని. ఏమైంది? త్వరగా రండి. వెళ్ళొస్తా అమ్మా. మీ అమ్మగారు తలగాని అత్తగారు తలగాని కడుపు బంగారమై దీర్ఘాయుష్మంతుడై బాగా చదివి లక్షలు ఆర్జించి మీ అమ్మని నాన్నని సుఖపెట్టిన ఆయన. సుందరం, నువ్వు చదివిన చదువు మంచిని పెంచడానికి, చెడ్డను దూరం చేయడానికి సహాయపడాలి. నీతే నీ ఆరోగ్యంగా, నిజాయితీయే నీ ఆయుష్గా నూరేళ్లు జీవించు. అలాగే నాన్నగారు. చూడు, నీ అభివృద్ధికి, అమెరికా ప్రయాణానికి వీరే కారకులన్న విషయంలో మర్చిపోకూడదు. మాదే ఉందండి, మేం చేసింది కాస్త సహాయమేగా. కాంతమ్మ గారు దీవించినట్టు మన సుందరం లక్షలు ఆర్జిస్తే అంతకంటే మనకేం కావాలి? అది పాయింట్. మిస్టర్ సుందరం, టైం ఏంటి పద. వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రా ఆయన. ఆ కమిషనర్ పక్కనున్న వాడే సుందరం. అడుగు. క్షేమంగా.
అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రపంచంలో మనం అంతా ఉన్నామనే సంగతి కూడా అది జ్ఞాపకం ఉండదు. పదండి భోజనాలు కడదాం. ఆయన వచ్చిన వాడికి తెల్లారిపోతుంది. పదండి అమ్మ పద రానే పదరా. ఇతనైనా మీ పెద్ద అబ్బాయి? అవును. మళ్ళీ ఇంటికే రాలేదా బావా? లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు? మిస్టర్ నందన్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంది. హైదరాబాదా? ఎంతో కాలంగా నేరస్తులు ఎవరో తెలియని స్థితిలో అక్కడ దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళని పట్టడం అసాధ్యంగా ఉంది. అందుకే తెలివైన చురుకైన మిమ్మల్ని పంపడానికి నిర్ణయించుకున్నాం. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మీరు పొందిన శిక్షణ వెలుగులోనికి రావడానికి మంచి అవకాశం లభించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లో జరిగే అఘాయిత్యాలకు కారకులు ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని సిఐడిగా పంపిస్తున్నాం. కృతజ్ఞురాల్ని. ఇంతకాలంగా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా శక్తి కొద్దీ కృషి చేసి తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. మిస్టర్, నేను మనిషిని. బొమ్మనుకుంటున్నాను. షట్ అప్. మిస్టర్, ఇది ఫస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్ మనిషినేనండి. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అండి. ఐఎమ్ వెరీ సారీ. నేను తెలియక ఎక్కానండి. ఇప్పుడు ఏం చేయమంటారు? వెంటనే దిగండి. ఓ మై గాడ్, చూడండి రైలు ఎంత స్పీడ్ గా వెళ్తుందో. దూకితే కాలు వెళ్తుంది, దిగితే చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆల్ రైట్, వచ్చే స్టేషన్ లో దిగండి. అక్కడి రైలు ఆగదండి. ఆ పై వచ్చే స్టేషన్ అక్కడ కూడా ఆగదండి. ఏట్లో దిగండి. దానికి స్టేషన్ లేదండి. ఏ మిస్టర్, టికెట్ ప్లీజ్. ఐ సీ. మీ టికెట్ అండి. ఏమైంది? చేతురుమాల పెట్టి తాళం చెవులు కూడా కట్టానే. ప్లీజ్ ఏ మినిట్. ఐఎమ్ వెరీ సారీ. చూడండి. శ్రమపడకండి, మీ టికెట్ కూడా చెక్ చేశాను. నా టికెటా? ఎక్కడిది? మీరు మీ వారు ఇచ్చారు. ఏ మిస్టర్? ఇన్స్పెక్టర్ గారు అదండి కలుస్తుంది. టీసీ గారు. తల్లి నమస్కారం, పని వస్తా. టీసీ గారు. బాయ్ బాయ్. మిస్టర్, టీసీతో ఏం చెప్పారు మీరు? నేను అబ్బే ఏం చెప్పలేదండి. ఆ టికెట్ ఎలా వచ్చింది మీకు? బాగుతాడు. ఇంకా అయ్యో ఇవన్నీ కూడా మీ వేరంటారు ఏమిటి? మిస్టర్, ఈ తాళం చెవులు జేబురుమాల మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజం చెప్పండి, లేకుంటే బండి ఆపి పోలీసులు పిలుస్తాను. పోలీసులు పిలుస్తారా? గోవిందా, గోవిందా. ఇప్పుడు పిలవండి. తాళాలు పారేస్తారా? మీరు మనుషులు కారు, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. నేను ఇప్పుడు ఈ పెట్టెలన్నీ ఎలా? ఏ నోటికి తాళం వేశారే? సారీ, ఇవ్వండి. ఇవ్వనండి. ప్లీజ్ ఇవ్వరు. నో ఇవ్వను. అయితే ఎవరన్నమాట? అన్నమాట కదండి నా మాట. మీ మగ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. జాతి లక్షణం ఎక్కడికి పోతుంది? సంగతి
ఏయ్, నిన్నే నీకు ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు అనుకుంటాను. ఏయ్, నిన్నే ఆగో. నా గొడవ మీకెందుకు అవును, కావాలి. చెప్పాలా? సరే, సిద్ధంగా ఉన్నాయా? ఎస్ సార్. గుడ్. వెరీ గ్లాడ్ టు మీట్. థ్యాంక్ యూ సార్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. వాటా చాలా బాగుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓహో, లతగారా, ఇచ్చి మీ వాటా ఎలా ఉందండి? రెండే బ్రహ్మాండంగా ఉన్నాయి. చూచారా, మీరు భలేవారండి. నన్ను అనుమానించారా, వెంటబడ్డారు. మీరు మాత్రం తక్కువ తిన్నారటండి. ఆ. పోలీసులే దొంగనే వెంబడించలే. చూడండి లత గారు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము అంత ఎక్కువగా తప్పులు కూడా చేస్తూ ఉంటాం. ఆ? మీరు ఒంటరిగా వచ్చారా? మరి మీ వాళ్ళు? మా వాళ్ళు లత గారు చూసారా, మనం ఇలాంటి పనుల మీద వచ్చేటప్పుడు ఆడవాళ్ళని తీసుకురాకుండా వస్తే మంచిదియా? Of course, of course. సరే, మరి మీరు ఆడవాళ్ళే కదా, మరి మీ వాళ్ళు? మా వాళ్ళు ఆ. ఏమండి, దేనికోసం వెతుకుతున్నారు? తుండుగుడ్డ ఇక్కడ. ఓ అదే, ఇక్కడ ఉంది. ఇదిగో. ఎవరు బాబు? కొత్తగా మీ పక్కింటికే వచ్చాం. ఆహా, చీకట్లో చిన్న వెలుగు. సహృదయులు పక్కనే ఉన్నారు. పర్వాలేదు. పాపం ఆయన కళ్ళు లేవు. అవును, భగవంతుడు కూడా ఇలాంటి వారికే కష్టాలు కలిగిస్తాడు పాపం. అందుకే కదండి మనం సేడి పని చేయాల్సి వచ్చింది. ఆ? అసలు పాయింట్ ఏమిటంటే కొత్తగా వచ్చిన సిఐడీలకు కొమ్ములు వచ్చాయా అని. ఆపరేషన్ చేస్తే కొమ్ములు పడతాయి, కేసు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ సిఐడీల గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? నా పాయింట్ ఏమిటంటే కేసు నాకు అర్థమైంది. మన సుందరం ప్లేన్ లో బయలుదేరాడు, ఏ టైంకి వస్తాడా? గులాబీ, గులాబీ, పాతాళం హియర్. ఏమిటి? అదే పాతాళం. సుందరం విమానంలో ఉన్నాడు. విజయ్ కృష్ణుడు పసిగట్టి వెంటబడుతున్నాడు.
అందరూ నిజం చెప్తున్న భయంగా ఉంది. హలో గులాబీ, ఏమైనా సరే బయటపడకూడదు. సుందరం ఏమంటున్నాడు? ఇంకా ఏం మాట్లాడలేదు. ఎలాగైనా సుందరాన్ని వ్యూహంలో ఇరికించి బయటపడాలి. విమానాన్ని పేల్చేసి పారాచూట్స్ లో కింద. అను, మేము మళ్ళీ త్వరలోనే వస్తాం. ఐఎమ్ సారీ. అట్లాంటి ఏం చేసుకోవచ్చు. వాళ్ళు సిఐడి. అదే భయంగా ఉంది. ఎలాగైనా బయటపడాలి. మీరు ధైర్యంగా ఉండండి. తప్పించుకునే ఏర్పాటు నేను చేస్తాను. అదిగో ప్లేన్ మనవాడిదే అయ్యిండు. అవునవును. అదేంటి విమానం బయలుపోయింది? అవునమ్మా. పారాచూట్. పారాచూట్లు ఎవరో దిగుతున్నారు. చూడడానికి వచ్చా. మరి మీరు? నేను మా నాన్నగారిని చుట్టానికి వచ్చాను. ఆ ముసలాయన మీ నాన్న? అయితే మా అమ్మ మీ నాన్నతో చెప్పమంది అక్కడ పెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఓహో. వెంటనే రమని ఫోన్ వచ్చింది. ఓహో, మా నాన్న కూడా మీ అమ్మతో అచ్చంగా ఇదే చెప్పమన్నారు. అర్జెంట్. త్వరగా చెప్తారుగా. అను, ఏమండి? ఒక్కసారి ఇక్కడికి రా. అలాగేనండి. అను, వారు చెప్పినట్టు చెయ్యి. చేసేదేముంది? ప్రయోగించడమే. అమ్మాయి, ఆ కూజాలో నీళ్లు ఒక గ్లాస్ తో తీసుకురా. వెరీ గుడ్. బ్యూటీ. వండర్. నా పాయింట్ ఆగవయ్యా. మిస్టర్ సుందరం, నాడు ఆడుతుందో లేదో ఒకసారి చూడాలనుంది. ఆగండి. ఇప్పుడు ఆమెను తాగితే తక్షణం కింద పడుతుంది. మిస్టర్ సుందరం, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. ఇక మన ఆశయాలు పూర్తిగా నెరవేరాలంటే మనిషి మాయమయ్యే ప్రక్రియ కావాలి. దానికి కొంత టైం తీసుకుంటుంది. టైమే కాదు, డబ్బే కాదు, ఏమైనా తీసుకో. నీకు అండగా మేమున్నాం. థ్యాంక్స్. అను, నువ్విక వెళ్ళవచ్చు. కమా.
మిస్టర్ సుందరం, ఈ శుభ సమయంలో మా బహుమతి 50,000 రూపాయలు. ఇది నీ కష్టానికి ప్రతిఫలం కాదు, మా ఇష్టానికి ప్రతిరూపం మాత్రమే. మీరిద్దరూ సుందరాన్ని ఇంటి దగ్గర దిగవచ్చిరండి. ఓకే. సుందరం అంత అమాయకుడే ఉంది. కాబట్టే మన పనులు ఇంత తేలిగ్గా జరుగుతున్నాయి. నా సహాయం లేకపోతే ఈ పనులన్నీ ఏమయ్యేవో. ఏదో రోజు ఆపదలో అడ్డుకున్నావు, అందుకు నీకు ఒక 10,000 రూపాయల బహుమానం. ఏ అవసరమైనప్పుడు అంతా నేనే తీసుకుంటాగా. ఏమండి మిమ్మల్నేనండి. టిఫిన్ మీరు నోరు పోయింది. అది కాదు మావయ్య, ఒక విమానం అలా ఆకాశంలో పగిలిపోయింది. 2 గొడుగులు కిందికి దిగి. నువ్వు నోరు మీది. అది కాదు మావయ్య. నాన్న, అమ్మా, నాయన నా తండ్రి ఎన్నాళ్ళకు చూశాను నాయన. ప్రాణం లేచి వచ్చింది. ఏమిట్రా ఇది? ఇప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? కనీసం వస్తున్నాను మా కేబుల్ ఇవ్వలేదే. వస్తూనే ఉన్నా కదా అని మీకు కేబుల్ ఇవ్వలేదా నాన్న? సరాసరి ప్లేన్ లో బొంబాయిలో దిగాను, డబ్బు మార్చుకున్నాను, రైల్లో వచ్చేసాను. అది చూసావా, నీ మావయ్య, నీ అత్తయ్య, అది ఆ లోడకుల పిల్ల ఉందే, ఆ శిశుంద్రి నీకు కాబోయే భార్య కరుణ. శిశుంద్రిని అయితే మరి బావా బాబు. సరే, అవన్నీ ఆ తర్వాత మాట్లాడుకున్నాం. రామ్మా. రాక రాక అబ్బాయి వచ్చాడు, మీరు తర్వాత ఎడుతురు కానీ ఒక్కసారి రండి. ఏమిట్రా? ఏమో ఉండండి. ఎంత డబ్బు అండి, ఎంత డబ్బు? నాన్న, గొడుగులోంచి దిగిన వాళ్ళతో పాటు ఇంకో 3 లేరు, వాళ్ళు కూడా విమానంలో నుంచి దిగారా? అది కాదు నాన్న, బావా ఆ పారాచూట్ తో దిగిన మనిషిలా లేడు. అబ్బే, రైల్లో వచ్చానని చెబుతున్నాడు కదమ్మా. మనిషిని పోలి మనిషి ఉంటాడు. మనం చూసిన ఆ పిక్కి పార్టీ వాళ్ళు వెళ్ళి కొంప తీసి గుర్తుపెట్టుంటారు కదా. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వస్తా. కాంతం, ఆ గొడవ నువ్వే చూడు. వస్తా. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈయనకి డబ్బు విలువ తెలిస్తే కదా అంట. ఎంత ఘోరం. Of course, it is a big casualty. లత గారు, ఇలా రండి, ఇలా రండి. ఏమిటండి ఆజ్ఞ గారు? ఇదిగో ఇదే చూడండి. ఏంటంటే ఇది విమానానికి సంబంధించిన వస్తువులా కనిపించడం లేదే. ఏ మాత్రం కాదు, ఇది టైం బాంబులో ఒక భాగం. Yes. ఈ విమాన ప్రమాదం ఏదో దుర్మార్గుల కుట్ర వల్ల జరిగిందని నా అనుమానం. ఉండొచ్చు ఏమిటండి? షూర్. ఎందుకు బాబు ఏడుస్తా? అమ్మ ఇక్కడే ఉందిరా, పడుకో బాబు, పడుకో.
అయ్యయ్యో. హలో ఏమండి మా లేని వాళ్ళు ఏమైనా పొట్టాలు పెట్టుకుంటారు. అయ్యయ్యో ఎంత పని జరిగిందండి. ఏమిటిది? ఎలా జరిగింది? ఎలా దొరకడం ఏమిటండి, మన గొప్ప మునిగిపోయింది. మా అన్నయ్య వదిన వాళ్ళకి ఏం అపకారం చేశారండి. అమ్మా డాక్టర్ గారు, బాబా, అన్నయ్య 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 చేతులు కదులుతున్నాయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆయన కదులుతున్నాడు చూడండి. అన్నయ్య అన్నయ్య త్వరగా చూడండి బాబు. బాబా ఇలా చూడు. అన్నయ్య బాబా. అన్నయ్య డిస్టర్బ్ చేయకండి. అదేమిటండి, మాకు కొన్ని వివరాలు కావాలి. వారేమైనా చెప్తారేమో తెలుసుకోనివ్వండి. చెప్పు బాబా. అన్నయ్య ఇది జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు బాబు? పైనుంచి వాడు ఆ గదిలోంచి నేను వచ్చేటోడికి అంత అయిపోయింది. డాక్టర్ గారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేనా? ఏదండి, నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ వార్త వినగానే గుండె ఆగినంత పని అయింది. దాంతో వెంటనే బయలుదేరి వచ్చాను. అంతే, వెంటనే బయలుదేరి వచ్చాను. కరుణ, అమ్మా కరుణ, కరుణ. డాక్టర్ గారు, ఎలా ఉంది? ఈ ఘోరం చూసి మెంటల్ షాక్ అన్నది. ఇవరు వెంటనే హాస్పిటల్ పంపించండి. తలకు సంబంధించినంత వరకు ఏ గాయమూ లేదు. కానీ ఇప్పట్లో స్పృహ రావడం కష్టం. కొంతకాలం హాస్పిటల్లో ఉండాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు బాబు. అక్కడికి ఒక పిల్ల మిగిలింది. మన భయం ఏం లేదండి. ఇక ఈమెను ఒంటరిగా ఉంచడం మంచిది. సిస్టర్, ఇక మీరు వెళ్ళండి. అమ్మాయి గారికి విశ్రాంతి కావాలి. ఇదేం రూల్స్ అండి? అమ్మాయిని సరిపడి నేను ఇక్కడే ఉందాం అనుకుంటాను. ఉషి ఉషంతోనే నా నోరు వచ్చి ఇంత దూరం తీసుకొచ్చా. అన్నీ అడగని వాళ్ళు పట్టుకుని నాకు పుట్టే కాచి లేకుండా పోయింది. నువ్వు తొందరపడకమ్మా. అన్నగారు, అన్యాయంగా అమాయకుల్ని పసిబిడ్డల్ని హత్య చేసిన ఆ నీచుల్ని పట్టడం మీరు మీ డిపార్ట్మెంట్ ఆర్నిసలు కృషి చేయాలి. సైంటిస్ట్ గా నా సహకారం ఏమన్నా కావాల్సింది తప్పకుండా చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కమిషనర్ గారు. ఏమిటి? నా అనుభవంలో ఇంతవరకు ఎన్నడూ ఇలా జరగడం చూడలేదు. మీ బంధువులు హత్యలు జరిగిన సమయంలో వాళ్ళ రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయి ఉంది. విచారించవలసిన విషయం, అందుకే చాలా బాధపడుతున్నాం సుందరం. బాధపడటానికి హృదయం ఉండాలి. హృదయం ఉన్న వాళ్ళు ఈ పని చేయలేదు. అంటే రక్త ప్రసారం ఆగిపోయినప్పుడే హత్య చేయబడ్డారని డాక్టర్ రిపోర్ట్ కావచ్చు. వేగను ఉపయోగించినప్పుడే రక్త ప్రసారం ఆగిపోతుంది. ఆ మాత్రం అర్థం చేసుకున్న వాడివి ఇలా ఎందుకు జరగవలసి వచ్చిందో అర్థం చేసుకోలేవా సుందరం? ఎందుకు జరిగింది? నీటి కోసం మిస్టర్ సుదర్శన్. ఆవేశం కాదు సుందరం, ఇప్పుడు కావలసింది ఆలోచన. నువ్వు రోజీ పైనుంచి దిగడం వాళ్ళు చూశారు. వాళ్ళ మీ బంధువులు, మీ నాన్న పోలీస్ కమిషనర్. పాయింట్ ఏమిటంటే ఏ క్షణాన్నైనా నిజం బయటపడవచ్చు. ఆ తర్వాత ముందు నీకు ముప్ప తప్పదు.
బాగా చెప్పావు సుందరం, అంతా నీ మంచికే జరిగింది. బంధు మమకారం కదూ సుందరాన్ని అంతవరకు ఆలోచించనేలా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు. చాలా సంతోషం. సుందరం, మనసులు మెత్తనైతే మనుషులు చిత్తవుతారయ్యా. అంతా మర్చిపో. జరగబోయేది ఆలోచించు, ఆలోచించింది సాధించు. సంపాదించింది అనుభవించు. మీ సుందరం అమెరికా వెళ్ళి వచ్చాట. సైన్స్ లో ఏదో పెద్ద చదువు కోసం అమెరికా వెళ్ళాడు. ప్రయోజకుడై వస్తూ బోలెడంత డబ్బు సంపాదించుకొచ్చాడు. అమెరికా పంపటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు కదా. మాదేముంది బాబు, డబ్బు సహాయం అంతా సుదర్శనం గారు వారి స్నేహితులు చేశారు. అలాగా, వస్తానండి. వస్తాను. అదేమిటి బాబు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు, కూర్చోండి. ఈలోగా వారు కూడా వస్తారు. ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఆ ఫోటో ఎవరిదా అని చూస్తున్నాను. మా పెద్దబాబు. నీ పెద్దబాబు అంటే నా మొదటి భార్య సంతానం. వాడి భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నా, కానీ చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడే గనక ముందు ఉంటే ఉండకే ఏమవుతాడండి. దగ్గరలేడుగా. అదేమిటండి కోసం మీ హృదయం ఇంతగా కలవరిస్తున్నప్పుడు అతను మాత్రం మీకు దూరంగా ఉంటాడా? ఉండగలడా? అది ఒట్టి భ్రమ. మళ్ళీ మొదలు పెట్టారు. ఇదిగో ఇది వరుస. దూరపు కొండల్లోని పని. ఎంతో గొప్పవాడైన సుందరం ఎదురుగా ఉన్నా ఆయనకు ఆనందం లేదు. ఎప్పుడో వెళ్ళిపోయిన వాడు పెద్ద పైన తలుచుకుంటే చాలు ఆవేదనలో పడిపోతారు. ఎంతైనా కన్నబిడ్డ కదమ్మా. ఆ జ్ఞానం వాడికి ఉండొద్దుటండి. అలా తెలిసిన వాడికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? రే కాఫీ బాబు. బాబు గారు మీరు నేను తీసుకోండి. నేను ఎప్పుడు ఆఫీస్లో తీసుకొచ్చాను. మిస్టర్ అగ్ని, ఆచూకీ అని తెలిసిందా? తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడికి పోతారు? మొన్న మన విమానం కూలే చోట పరిశీలించగా టైం బాంబులో ఒక భాగం దొరికింది. పోలీస్ కమిషనర్ గారు తమ బంధువులు పారాచూట్లో దిగిన వాళ్ళని కూడా చూశామని చెప్పారు. ఆ ఆధారాలను బట్టి మనం ఇక్కడ పరిశీలించగా మనకి ఈ జుట్టు హెయిర్ క్లిప్ దొరికాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ గొడుగుల్లోంచి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆడదై ఉండాలి. ఏమంటారు? అంతేకాదు, పోలీస్ కమిషనర్ గారింట్లో జరిగిన హత్యలకు వీళ్లకు ఏదో సంబంధం ఉండవచ్చు. దట్స్ ఇట్. ఆ విషయం తేలాలి అంటే ముందు కరుణకు స్పృహ రావాలి. అంతవరకు మనం పొంచి ఉండదు. పుణ్యాన్ని కడితే పాపం ఎదురైనట్టు అయింది. ఏమండి, నా మాట విని మీరు ఉద్యోగం మానేయండి. దచ్చుకుంటే బరుసాగు తినొచ్చు. చాలేదు, ఒకటే సోదా. అది కాదండి, ఎవరో మన మీద కన్నేసి కూర్చున్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మన్ని కూడా పొట్టన పెట్టుకుంటారు. ఇంటికి వస్తే ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండదు. చిచ్చి, ఓటి కొండలా వాగుతున్నానంటారు. అంతేనండి, అనుభవిస్తేగా తెలిసి రాదు. వీరు ఖాన్ బహదూర్ మహమ్మద్ కరీం అబ్దుల్లా ఖాన్ గారని. వీరు కుటుంబంతో మక్కా వెళుతున్నారు. ఈ వస్తువులకి తీసుకుని 10,000 ఇప్పించారు. అంకియే जी
ఇంకెవరు చేశారు ఈ పని? పడిపోయినవాడమ్మా. వెంటనే వెళ్ళండి. ఆ గుమ్మం దగ్గర ఎదురుపడ్డాడే అతను పట్టుకోండి. మనిషి పోతే పోయాడు, చిన్నపెట్టు డబ్బు కూడా పోయింది సార్. మీరు బ్రతికే ఉండారా? బతికే ఉండాం, డబ్బు అంతా పోయింది. ఏమిటి సెడ్జీ, ఏం జరిగింది? ఏం జరిగింది? 2 మనుషులు డబ్బు అడిగాం, నాణ్యం చూసాం, డబ్బు ఇవ్వపోయినాం. ఏమో చేసాం, అంతా చీకటి, డబ్బు పోయింది, అంతా పోయింది సార్. అది సరే గాని షెడ్జీ, అదేమిటి పెట్లో లైట్లు వెలుగుతున్నాయి 2? సార్ దొంగ దొరికావు సార్, దొరికావు. ఇందులో సార్ ఇంకో కట్టెలో కెమెరా ఇరికిపించాం. మనము లేకుండా ఈ మీటర్ నొక్కకుండా ఎవరైనా తలుపు తీసా ఆయన వెళ్ళి అందులో పడతారు సార్. అంటే ఫోటో అమ్మాజీ, ఫోటో. ఏది ఏది? ఇదిగో సార్, ఇదిగో దొంగ దొరికా సార్.